హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఎండకైతే చల్లగా ఈరోజు రస్కులు కస్టర్డ్ పౌడర్తో అయితే స్వీట్ చేశాను. ఒకసారి ఈ ప్రాసెస్ అయితే చూసండి మీరు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పాలు, కస్టర్డ్ పౌడరు, రస్కులు, పంచదార, బాదం పొడి ఉంటే చాలు అన్నమాట. ఇంకేం అవసరం లేదు. ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో పాలు వేసి బాగా మరిగించుకోవాలి. అవి మరిగే లోపు అయితే మనం ఇక్కడ కొన్ని పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ ఎంత కావాలో అంతైతే వేసుకొని బాగా కలుపుకొని పాలల్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఇక గిన్నెలో పాలు మరిగిపోయిన తర్వాత అవి మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసేసి బాగా కలుపుకుంటే ఇలా ఈ థిక్నెస్ అయితే వచ్చేస్తుంది. ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత అయితే ఒక కప్తో షుగర్ అయితే వేసాను. ఆ షుగర్ అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మనకి స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా షుగర్ అయితే వేసుకోవచ్చు. ఆ షుగర్ మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నెయ్యి అయితే వేసాను. ఇంకా ఆ వేడికైతే మెల్ట్ అయిపోద్ది. తర్వాత ఇక చిన్న రస్కుల ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాను ఈ రెసిపీ, ఎందుకులే ఎక్కువ చేయడం అని చెప్పేసి రస్కుల ప్యాకెట్ అయితే 10 రూపీస్తో తీసుకొని అది ఓపెన్ చేసుకుని అయితే ఇలాగ వెడల్పుగా ఉన్న బాక్స్లో అయితే అన్నీ సర్దుకున్నాను. కొన్ని పీసెస్ అయితే విరిగిపోయి అలాగే పెట్టేశాను. తర్వాత ఇదైతే బాదం పొడి మాట, కస్టర్డ్ పౌడర్ కాదు. ఒక కప్పులో ఉండేది మా ఫ్రిడ్జ్లో, పాపకు పాలల్లో వేసేదాన్ని. సో అది అలా మిగిలిపోయింది కదా, ఎక్కువ స్వీట్ ఉందని చెప్పి అన్నీ సర్దుకున్న తర్వాత కొంచెం మనం ఇక్కడ కస్టర్డ్ పాల్లో మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే వేసుకొని కొంచెం బాదం పొడి అయితే చల్లుకున్నాను. తర్వాత ఆ రస్కులన్నీ ములిగే వరకు కస్టర్డ్ పౌడరు అలా గరిటతో వేసుకొని అది కొంచెం ఇలా అదుముకోవాలన్నమాట. ఆ రస్కులన్నీ మునిగే వరకు అయితే ఇంకా మనకి మిగిలిన కస్టర్డ్ కూడా వేసేసి బాగా నానిన తర్వాత కొంచెం పైన బాదం పొడి అయితే చల్లుకొని, టూటీ ఫ్రూటీ అయితే ఉంది ఇంట్లో, సో అందుకని చెప్పి పైన టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేసేసి కొంచెం హీట్ తగ్గాక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 4 అవర్స్ ఉంచాక తీసుకొని తింటే చల్లగా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీ అయితే నిన్న ఈవినింగ్ చేశాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఇది తింటే చాలా బాగుంది. తన్వికి కూడా చాలా నచ్చిందంట. ఈ రెసిపీ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను, నేను ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మా వాళ్ళందరికీ కూడా వేసి ఇచ్చానమాట డిన్నర్ తర్వాత. అందరికీ చాలా నచ్చిందంట, చాలా బాగుందమ్మా అని చెప్పారు. ఇంకా సో తన్వికి కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుల్గా పైన టూటీ ఫ్రూటీ ఉండడం వల్ల ఫుల్గా తినేసింది. ఇంకా నైట్ టేస్ట్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో కస్టర్డ్ అండ్ రస్క్ను అయితే ట్రై చేయండి. బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే రస్క్తో చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన వీడియోస్ వచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.